హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. టమాటో పప్పు అండి. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా అయితే టమాటో పప్పు చేసుకుంటే చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. ముందుగా నేనైతే ఇక్కడ కందిపప్పుని కడిగి నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని మనము ప్రెషర్ కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కందిపప్పు నానబెట్టే టైం లేకుంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 1 కప్ దాకా టమాటోస్ని కట్ చేసుకొని తీసుకున్నాను. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలానే పచ్చిమిర్చి ఒక 2. ఇందులోనే నేను సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సాంబార్ పౌడర్లోనే కారం కూడా ఉందన్నమాట. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలండి. చింతపండు ఇలా పైన పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుందండి పప్పుతో పాటు మనకు. ఇప్పుడు ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు కుక్కర్ విజిల్ చల్లారిని చూడండి, మూత తీసి చూస్తున్నాము. చూసారా పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. చింతపండు డైరెక్ట్ వేసేసారు అంటే పప్పు అయితే మనకు ఉడకదండి. అందుకనే ఇలా పైన పెట్టుకుంటే అంతా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇలా అంతా మ్యాష్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక నేను హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేశాను. అందులోనే కారం ఉంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం వీటికి పోపు అయితే పెట్టుకుందాం. చూడండి, ఇలా స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలానే శనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మీరు కావాలంటే క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయటం లేదండి ఇక్కడ. చూసారా మన పోపు అంతా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం వీటిని పప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కొంతమంది టమాటో పప్పు కంప్లీట్ పచ్చిమిరపకాయలతో కూడా చేస్తారండి. అలా చేసే కంటే ఇలా కొంచెం పచ్చిమిర్చి, కారం యాడ్ చేసుకొని చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పునైతే ఇంకొద్దిసేపు ఉడికించుకుందాము స్టవ్ మీద పెట్టి. చూసారా అంతా ఇలా ఒక పొంగు వచ్చే వరకు బాగా ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన టమాటో పప్పు రెసిపీ అయితే ఫినిష్ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పప్పు అయితే రైస్లోకి అలానే చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోగలిగే ట్రెడిషనల్ రెసిపీస్ కానీ ఇంకా పప్పు రెసిపీస్, సైడ్ డిష్ రెసిపీస్ అవన్నీ చాలా ఉన్నాయండి. సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి.